మా మీద దాడులు చేస్తే ప్రతీకారం చాలా స్ట్రాంగ్‌గా ఉంటుందన్నటువంటి ఇరాను, అది కరెక్ట్‌గా ఎక్కడెక్కడుంటదో నిరూపించి చూపెడుతోంది. ఇప్పటిదాకా సౌదీ అరేబియానో, దుబాయో, బహ్రెయినో, ఖతారో, కువైటో ఇట్లాంటిది దేశాల వరకు అనుకుంటే, అక్కడున్న అమెరికన్ ఎయిర్ బేసుల మీద దాడి జరుగుతదని, ఆ దేశాల్లో ఉన్నటువంటి పాలకులు ముందుగానే అక్కడి నుంచి వాళ్ళని ఖాళీ చేయమంటం, సైన్యం వెళ్ళిపోయింది. అట్లాగే బేసుల్లో ఉన్నటువంటి విమానాలు పట్టుకెళ్ళిపోయారు. ఆ ఖాళీ వాటి మీద దాడులు చేస్తూ వచ్చింది ఇరాన్ ఇప్పటిదాకా. ఇప్పుడు సీన్ మార్చింది. సైన్యంతో కూడినటువంటి బేస్ జోర్డాన్, ఇజ్రాయెల్‌కి ఆనుకుని ఉన్నటువంటి దేశం. అమెరికా బేస్ అక్కడ గూడా ఉంది. ఆ బేస్ మీద తాజాగా దాడులకు పాల్పడింది ఇరాన్. తద్వారా మేము ఇజ్రాయెల్‌లోకి చొరబడగలం. ఇజ్రాయెల్‌ని ఏమైనా చేయగలం. అలాగే ఇజ్రాయెల్ అండ, అమెరికా అండ 2 ఉండి ఇజ్రాయెల్‌కి ఆనుకున్నటువంటి జోర్డాన్‌ని దెబ్బ కొట్టాం అన్నటువంటి సంకేతం ఇచ్చింది ఇప్పుడు ఐఆర్‌జీసీ.